హల్లెలూయా. అందరం కలిసి దేవునికి స్తోత్రాలు చెబుదాం. మంచిది. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని విందాం. బైబిల్ గ్రంథంలో నుంచి దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వాక్య భాగాన్ని చదువుకుందాం. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధన అతిక్రమించు వారిని వశపరచుకొనును. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. చాలు. ఆమేన్. అందరం కళ్ళు మూసుకుందాం, తల్ల ఉంచుదాం. చదవబడిన వాక్యాన్ని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి మీ హృదయంలోనికి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. ఈ వాక్య భాగం ద్వారా మాతో మీరు మాట్లాడండి. కేవలం వినేవారిగా మాత్రమే ఉండకుండా వాక్యము ప్రకారముగా ప్రవర్తించేవారిగా మమ్మల్ని సరిచేయమని ప్రార్థిస్తున్నాం. నాకు కూడా నీ ఆత్మాభిషేకం అనుగ్రహించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్య భాగాన్ని మనం గమనిస్తే గనక ఈ వాక్యములో తమ దేవునిని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఆమేన్. అంటే ఎవరైతే గనక దేవుణ్ణి ఎరిగిన వారు ఉంటారో, స్తోత్రం చెప్పండి, దేవుణ్ణి నిజంగానే ఎరిగుంటే గనక ఎవరైతే దేవుణ్ణి ఎరిగి ఉంటారో వారంతా బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మనందరిలో దేవుణ్ణి ఎరిగిన వారు ఎవరున్నారు? ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఎందుకని డౌట్ వచ్చిందండి? దేవుణ్ణి ఎరిగిన వారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అందరూ చేతులు ఎత్తారు కదా, అందరూ దేవుణ్ణి స్తుతించారు. కానీ దేవుణ్ణి ఎరిగిన వారు ఎలా ఉంటారో ఇక్కడ రాయబడింది. నీ వల్ల ఎన్ని శూర కార్యాలు జరిగాయి? దేవుణ్ణి ఎరిగామని చెప్పావు. నీవు ఎంత బలము కలిగి దేవుని కొరకు కార్యాలు చేశావు. నీవు ఎన్ని భీకర కార్యములు దేవుని కొరకు చేశావు. ఒక్కసారి మనం ఆలోచించాలి. నిజంగా నువ్వు దేవుణ్ణి ఎరిగి ఉంటే గనక నీవు దేవుని ద్వారా బలము పొందుకుని గొప్ప కార్యాలు చేస్తావంట. నువ్వు దేవుణ్ణి ఎరిగానంటే ఎరిగావు, మంచిదే. మరి నీ ద్వారా ఎన్ని బలమైన కార్యాలు జరిగాయి? ఏమైనా ఉన్నాయా? నీ ద్వారా జరుగుతున్న కార్యాలను బట్టి నీవు ఎంతవరకు దేవుణ్ణి ఎరిగి ఉండవో అర్థమైపోద్ది. స్తోత్రం చెప్పండి. అంతే కదా, నీవు ఎంతవరకు ఎరిగి ఉన్నావు అనేది నీ ద్వారా జరుగుతున్న కార్యాలను బట్టి అర్థమైపోద్ది. నీ ద్వారా కార్యాలు జరగటం లేదనుకో గనక నీవు అసలు దేవుని ఎరిగి ఉన్నావా లేదా అని అనుమానం నీకు రావాలి. నిజంగా నీవు దేవుణ్ణి ఎరిగి ఉంటే గనక నీ ద్వారా ఎందుకు కార్యాలు జరగటం లేదు అని అడిగితే గనక వెంటనే చాలామంది తెలివిగా మనలాంటి వాళ్ళందరూ చెప్పే మాట ఒకటే ఏంటంటే దేవుని చిత్తమండి అంటారు కదా. అసలు దేవుని చిత్తం ఏంటి తెలుసా నీకు? నీ ద్వారా ఎందుకు కార్యాలు జరగట్లేదు? అసలు దేవుని చిత్తం ఏంటి అంటే తనను ఎరిగిన వారి ద్వారా శూర కార్యములు జరుగుటయే దేవుని చిత్తము. అంతేనా?
తనను ఎరిగిన వారి ద్వారా బలమైన కార్యములు జరుగుటయే దేవుని చిత్తము. భూమిని తలకిందులు చేయి వారు ఇక్కడికి వచ్చి ఉన్నారు అని అనేకులు చెప్పుకుంటూ దేవుని కార్యములు చేయుటయే దేవుని చిత్తము. దేవుని ఎరిగే మనందరం కూడా ఎన్ని సంవత్సరాల మాట వస్తున్నాం, మాకెందుకు తెలియదు దేవుని గురించి? కొత్తగా చెప్తున్నావు నువ్వు? మరి నిజంగా దేవుని ఎరిగి ఉంటే గనక వాక్యము సెలవిస్తుంది, నీవు దేవుని ద్వారా బలము పొందుకుని నువ్వు గొప్ప కార్యములు చేస్తావు. గొప్ప కార్యాలు నీ ద్వారా జరగటం లేదు అంటే అర్థం ఏంటి చెప్పండి? దేవుణ్ణి ఎరగలేదని అంతేక. దేవుని మేము ఎరిగాము అని చెప్తున్నావు అంటే గనక నీ ద్వారా కార్యాలు జరగటం లేదు అంటే గనక, నీ వల్ల ఏమీ జరగట్లేదంటే గనక ఇక నేను దేవుని ఎరగనట్టేనా? ఇక నేను ఇలా మిగిలిపోవలసిందేనా? నేను దేవునికి పనికిరానా అని కొంచెమైనా నీకు ఆసక్తి వస్తే గనక, ఆలోచన వస్తే గనక, అసలు నిజముగా దేవుణ్ణి ఎరుగుట అంటే ఏంటో తెలుసుకోగలుగుతావు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, నిజముగా నువ్వు దేవుని ఎరిగి ఉంటే గనక, దేవుని గురించి నీకు తెలిసి ఉంటే గనక ఖచ్చితంగా నీవు బలమైన కార్యములు చేస్తావు. ఆమేన్, హల్లెలూయా. అయితే దేవుణ్ణి ఎరుగుట అంటే ఏంటి అసలు? దేవుణ్ణి ఎరిగిన వారు బలమైన కార్యాలు చేయాలంటే మనం ఏం చేయాలి? ఈరోజు ఆ రెండు విషయాలు మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా ఏంటి చెప్పండి? దేవుణ్ణి ఎరుగుట అంటే ఏంటి? అది కావాలి, మనకు తెలియాలి. చదవండి. మొట్టమొదటిగా మార్కు సువార్త 4వ అధ్యాయము 40వ వాక్య భాగాన్ని చదువుకుందాం. అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు? మీరింకను నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య సందర్భం ఏంటంటే, యేసు ప్రభు వారు ఆయన శిష్యులందరూ కూడా సముద్రంలో ప్రయాణం చేస్తున్నారు అద్దరికి వెళ్ళటానికి. అప్పుడు సముద్రంలో గాలి తుఫాను వచ్చింది. వాళ్ళు భయపడిపోతున్నారు. యేసు ప్రభు వారు శిష్యులందరూ భయపడిపోతున్నారు. యేసు ప్రభు వారు అమరంలో నిద్రపోతున్నారు. ఆ దోరెలు యేసు ప్రభు దగ్గరకు వచ్చాయా, మేము నశించిపోతున్నాం, నీకు చింతలేదా అని అంటే, యేసు ప్రభు వారు లేచి ఆ గాలిని గద్దించాడు. గద్దించగానే ఆ గాలి సముద్రం అంతా కూడా నిమ్మళమైపోయింది. ఆమేన్, హల్లెలూయా. అయితే నిమ్మళమైపోయిన తరువాత ఇప్పుడు చదువుకున్న వాక్యం ఏంటంటే కనుక, అలాంటి శిష్యులందరూ ఏమన్నారంటే, ఈయన ఎవరో. అదేంటి? ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. ఆయన ఎవరో తెలియకుండానే వెంబడించారా? ఆయన అన్నీ తెలుసు వాళ్ళకి. ఆయన మీద నమ్మకం లేకుండానే వెంబడించారా? ఆయన ఎవరో తెలియకుండానే వాళ్ళకున్న వృత్తిని, భార్య బిడ్డలు విడిచిపెట్టి వెంబడించారు వాళ్ళ? అన్నీ తెలుసు వాళ్ళకి. అంటే ఏదో సండే ప్రార్థనకి వెళ్ళి వస్తాం అన్నట్లే కాదు వాళ్ళు. ఆ ఊర్లో ఈ ఊర్లో ఒక మీటింగ్ దొరికి వస్తామని కాదు వాళ్ళు వెళ్ళింది. శాశ్వతంగా పూర్తిగా అన్నీ విడిచివి వెంబడించిన శిష్యులు వాళ్ళందరూ కూడా. యేసు ప్రభు వారు ఒక మాటలో చెప్పాలంటే కనుక, పేతురు గారు, యోహాను, ఆంద్రియ వీరందరూ కూడా ఆయన మెస్సయ్యని కన్ఫర్మ్ చేసుకుని వచ్చి వెంబడించారు వాళ్ళు. అంటే వాళ్ళకి పూర్తి వివరాలన్నీ కూడా తెలుసు వాళ్ళకి. ఎవరో చెబితే విని వెంబడించిన వారు కాదు వాళ్ళు. ఈయన యేసు ప్రభు వారు, ఈయన బోధంతా కూడా వాక్యానుసారమే, ప్రవచన నెరవేర్పు అవన్నీ కన్ఫర్మ్ చేసుకుని వచ్చి వెంబడించిన శిష్యులు వీళ్ళందరూ కూడా. వీళ్ళంటున్నారు, ఈయన ఎవరో. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఇతడు
మెస్సయ్యని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వెంబడించారు. అయితే ఇక్కడ తుఫాను చెలరాగానే కొంచెం భయపడ్డారు, అంతేనా? తర్వాత ఏం జరిగింది? అక్కడ గాలికి కొంచెం భయపడ్డారు. తర్వాత తెరసాపలు చిరిగిపోతున్నప్పుడు ఇంకా కొంచెం భయపడ్డారు. మొత్తానికి దోణులంతా కూడా వాటర్ చేత నింపబడుతున్నప్పుడు ఇంకా కొంచెం భయపడ్డారు. మునిగిపోయే పరిస్థితి వచ్చింది. మునిగిపోయే పరిస్థితి వచ్చింది, ఇంకా కొంచెం భయపడ్డారు. గాలి సముద్రము ఆగిపో అన్నప్పుడంట మిక్కిలి భయపడ్డారు. అంతకుముందు భయం వేరే, ఇప్పుడు భయం వేరే. ఎందుకంటే కనుక ఆయన ఎవరో ఇప్పుడు ఆయనకు అర్థమయ్యాక వాళ్ళకి ఇంకా భయం వేసింది. అంతకుముందు మేము ఈయనే మెస్సయ్య, ఈయనే అని కనుక్కున్న తర్వాత వాళ్ళు వెంబడించిన విధానం ఉందో చూసారా? వాళ్ళకి అర్థమైంది ఏంటంటే కనుక ఇప్పటి వరకు మేము తెలుసుకుంది ఒక ఎత్తు, ఇప్పటి వరకు చూసిన యేసు ప్రభు వారు ఒక రకము, తరువాత ఇప్పుడు చూసింది అది. అంటే ఆయనతో ఉండి ఆయన్ని వెంబడిస్తున్నవారు, ఆయన అద్భుత కార్యములు చూసిన వారు కూడా ఈయన ఎవరో అంటే వాళ్ళు ఇప్పటి వరకు తెలుసుకున్నది రూపాయే, 10లో 10% వాళ్ళు 100లో. ఇంకా తెలుసుకోవాల్సింది ఎంత ఉంది? 90% ఉంది. ఇప్పటి వరకు వాళ్ళు 10% తెలుసుకున్నారు. ఎప్పుడైతే గాలి సముద్రం ఎప్పుడైతే నిమ్మడమైపోయిందో, ఇప్పుడు అంతకుముందు చూసిన యేసు ప్రభు వారే ఇప్పుడు కనబడుతున్న యేసు ప్రభు వారే. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళన్నీ కూడా విడిచిపెట్టి వచ్చిన వాళ్ళే. గాలి ఆగు, సముద్రం ఆగు అనేసరికి, అంత నిమ్మలం అయ్యేసరికి వాళ్ళు మనసులోకి వచ్చిన ఆలోచన ఏంటంటే, మనము తెలుసుకున్నది ఇప్పటి వరకు ఆ వ్యక్తి వేరే, ఇప్పుడు తెలుసుకున్న వ్యక్తి వేరే. అంటే మనము తెలుసుకోవలసినవి చాలా ఉన్నవి ఇంకా యేసు ప్రభు గురించి. అందుకనే మనము బలమైన కార్యాలు చేయట్లా. మనం ఏమనుకుంటామంటే ఏదో కొంచెం తెలవగానే నాకు మొత్తం తెలుసు. నీకు మొత్తం నిజంగా యేసు ప్రభుని ఎరిగి ఉంటే గనక నీవు బలము కలిగి దేవుని కొరకు కార్యాలు చేస్తావని చెప్తున్నాడు. నీ ద్వారా బలమైన కార్యాలు జరగట్లేదని అర్థం ఏంటి? ఇంకా నువ్వు యేసు ప్రభు గురించి ఇంకా నువ్వు తెలుసుకోవలసింది చాలా ఉందో. దేవునికి స్తోత్రం చెప్పు. అది వీళ్ళన్నీ విడిచిపెట్టి వచ్చారు. ఈయన మెస్సయ్యని కన్ఫర్మ్ చేసుకుని వచ్చిన వాళ్ళు, వీళ్ళకే డౌట్ వచ్చింది. ఇప్పుడు ఇప్పటి వరకు చూసిన యేసు ప్రభు వేరే, అసలు ఈయన ఎవరో, ఈయనకి గాలి సముద్రము లోబడుతుంది అని మిక్కిలి భయపడ్డారు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు ఎంత తక్కువ అర్థమైందో మనకు తెలియాలి. ముందు మనకు ఎంత తక్కువ అర్థమైందో అది మనకు తెలిస్తే కనుక మనకు ఇంకా ఎంత ఎక్కువ అర్థం అవ్వాలో అది మనకు అర్థమవుతుంది. అంతే కదా? అర్థమైతే అప్పుడు అసలు ముఖ్యమైనది ఏంటో మనకు అప్పుడు అర్థమవుతుంది. అసలు ఇంకా ఏం తెలుసుకోవాలి? నేను ఇంతవరకు నీకు ఏం అర్థమైందో అది నీకు ముందు తెలియాలి. ఇంకా యేసు ప్రభు వారి గురించి ఇంకా ఎంత అర్థము చేసుకోవాలో తెలుసుకోవాలో అది నీకు తెలియాలి. అప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. నాకు అంతా తెలిసిపోయింది, ఇక నేను చర్చకు వచ్చేదేముంది? నేను చెప్పు, నాకు ఇష్టం వచ్చినప్పుడు వస్తా. నేను యేసు ప్రభు గురించి రోజు వింటానే ఉంటా నేను అంటారు. అసలు నీకు తెలిసింది ఎంత? నీకు 100లో 10% తెలిసింది. ఇంకెంత తెలుసుకోవాలి నువ్వు? మరి అది ఇంకా నువ్వు అందుకనే బలమైన కార్యాలు జరగట్లా. ఆయన గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అపోస్తులకు సంపూర్ణమైన సమర్థపరమైన వచ్చిన వారు కూడా, ఆయనతో తిరుగుతున్న వారు కూడా, రోజు ఆయనతో బోధలు వింటున్న వారు కూడా ఇంకా పూర్తిగా తెలియలేదు ఆయన గురించి. అందుకనే వాళ్ళు అంటున్నారు, ఈయన ఎవరు అంటే ఆయన గూర్చి నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. అయితే యేసు ప్రభువుని ఎరుగుట అంటే అర్థం ఏంటంటే కనుక చదవండి, ఇర్మియా గ్రంథంలో చదువుదాం. ఇప్పుడు ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 24వ వాక్య భాగాన్ని చదువుదాం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటయే బట్టి. అంటే యేసు ప్రభు గురించి నువ్వు ఇంకా ఏం చేయాలి? పరిశీలనగా తెలుసుకోవాలి.
అంటే గనక నేను తెలుసుకున్నది చాలా తక్కువ ఇప్పటి వరకు. అంటే మనం ఎరిగిన దేవుడి గురించి ఇంకా మనము తెలుసుకోవాలని ఆశ ఎవరికైతే ఉంటుందో అదే దేవుని గురించి ఎరుగుట. అర్థమైందా? మనం తెలుసుకున్నది చాలా తక్కువ, తెలుసుకోవాలి చాలా ఉంది. ఇంకా తెలుసుకోవాలి అని పరిశీలనగా ఎవరైతే తెలుసుకుంటానికి ప్రయత్నము చేస్తారో అది దేవుణ్ణి ఎరుగుట. అది కాబట్టి ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే కనుక, ఇక్కడ ఏమి రాయబడిందంటే కనుక, యెహోవా నేనేనని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటూ బట్టి అతిశయింపవలెను, అట్టి వాటిలో నేను ఆనందించును వాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. అలా ఎవరైతే చేస్తారో, నేను ఇంకా ప్రభు గురించి తెలుసుకోవాలండి, నాకు చెప్పండి, ఈ ప్రార్థనకు వస్తాను, ఈ వాక్యం చెప్పండి నాకు, ఇంకా నేను తెలుసుకున్న చాలా తక్కువ ఉంది అని ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడంట. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, మనకేమంటే మనము దేవుల్లో ఆనందిస్తే చాలనుకుంటాం. మనం దేవుని సంధికి వచ్చాము, వాక్యం విన్నాం, పాటలు పాడాము, ఆరాధన చేసాము, మనము దేవుళ్ళు ఆనందిస్తాం అనుకుంటాం, అది చాలనుకుంటాం. కానీ దేవుని ఉద్దేశం ఏంటి సిస్టర్? దేవుని ఉద్దేశం ఏంటి? మనల్ని బట్టి దేవుడు ఆనందించాలి. మన ఉద్దేశం ఏంటి? మనం ఆనందిస్తే చాలు, అంతేనా? అక్కడదే కదా, ఎవరైతే పరిశీలనగా తెలుసుకుంటారో వారిని బట్టి నేను అతిశయిస్తానంటున్నాడు. ఒకవేళ మనం ఏంటంటే మనల్ని బట్టి మనము దేవుని బట్టి ఆనందిస్తాం, మంచిదే. దేవుని సందికి వచ్చినప్పుడు మనం ఆనందించాలి దేవుని బట్టి, మరి మంచిదే. కానీ మనల్ని బట్టి దేవుడు ఆనందిస్తున్నాడు లేదు, అది కూడా కావాలి. మనల్ని బట్టి దేవుడు ఆనందిస్తే కనుక సంఖ్యాకాండము చదవండి, 14వ అధ్యాయం 8వ వాక్య భాగం చదువుకుందాం. 14:8. యెహోవా మనయందు ఆనందించిన ఎడల, యెహోవా మనయందు ఆనందించుట వల్ల ఆ దేశములో మనలను చేర్చి, ఆమేన్, హల్లెలూయా, మనల్ని బట్టి దేవుడు ఆనందిస్తే కనుక ఆ దేశములో మనల్ని ప్రవేశింపజేస్తాడంట. అంటే మనల్ని బట్టి దేవుడు ఆనందించేటట్లుగా మనం ఆయన ఇంకా పరిశీలన చేసి నేర్చుకుంటూ ఉంటే కనుక మనల్ని ఆయన పరలోకంలో చూస్తాడు. మనము దేవుని బట్టి ఆనందిస్తున్నాం అనుకోండి, ఏం జరుగుతుందంటే కనుక నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 10వ వాక్యం చివరి లైన్ చదవండి. యెహోవా యందు ఆనందించుట వల్ల మీరు బలం పొందుకుంటారు. కొంచెం బలం కలిగి చెప్పండి. ఇక్కడ మీరు ఈ వ్యత్యాసాన్ని మీరు గమనించాలి. మనము దేవునిలో ఆనందించడం వల్ల మనకు మాత్రం ప్రయోజనం. మనలో దేవుడు ఆనందిస్తే గనక మనల్ని ఆ దేశంలో ప్రవేశపెడతాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఎవరైతే నన్ను గూర్చి ఇంకా పరిశీలనగా నేర్చుకోవాలని తెలుసుకోవాలని ఆశపడతారో వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడంట, వారిని పరలోకంలో చేరుస్తాడంట. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, ఇప్పటి వరకు మనం దేవుణ్ణి ఎరిగినది తెలుసుకున్నంత కొంచెమే, తెలుసుకోవాల్సింది చాలా ఉంది ఇంకా. మరి తెలుసుకోవాలని నువ్వేం చేయాలి? ఇప్పుడు అది పరిశీలనగా ఇంకా నేర్చుకోవాలి. మనం నేర్చుకోవాలంటే ఒక పూట భోజనం సరిపోద్దా బలంగా ఉండాలంటే? నిజం చెప్పాలి, మీరు 3 పూటలు తినాలి. నువ్వు ఎందుకు బలమైన కార్యాలు చేయలేకపోతున్నావు మనం అంటే కనుక ఒకటే ఇంకా నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. తెలుసుకుంటే కనుక ఖచ్చితంగా నీ ద్వారా బలమైన కార్యాలు జరుగుతాయి. జరగట్లేదంటే కనుక ఇంకా నేను పరిశీలనగా దేవుని గురించి తెలుసుకోవాలి. ఇంకా అలా తెలుసుకుంటే ఏం చేస్తాడైనా మన యందు ఆనందిస్తాడు, మనల్ని అక్కడ తీసుకెళ్తాడు. మన ఆలోచన ఎలా ఉంటుందంటే మనము దేవుని యందు ఆనందించడానికి ప్రయత్నం చేస్తాం. ప్రయత్నం చేయటం వల్ల ఏం చేయాలంటే మనం బలం పొందుకుంటున్నాము, కానీ దేవుడు మనల్ని బట్టి ఆనందించట్లా. ఇక బలం పొందుకున్నాం, పర్వాలేదు, ఇంకా 2 వారాల తర్వాత రావచ్చు. కనుక ప్రియమైన దేవుని బిడ్డరా, అంటే ఆయనను లోతుగా పరిశీలనగా తెలుసుకుంటే ఆయన మురిసిపోతాడు. నన్ను తెలుసుకుంటా, నా గురించి తెలుసుకుంటాక వస్తున్నా, ఎలా సంతోషిస్తాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు అసలు తెలుసుకునే ఉద్దేశం లేకపోతే ఎన్ని వాక్యాలు చెప్పినప్పటికి కూడా లోపలికి వెళ్ళవు. ఇంకా నేను ప్రభు గురించి తెలుసుకోవాలి, ఇంకా నేను తెలుసుకున్న చాలా తక్కువే.
దేవుని ఎరిగిన వారు వాళ్ళందరూ కూడా వెంబడించిన వారు, సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించిన వారు, ఆయన మెస్సయ్యని కనుగొనేవారు, ఎవరు చెప్పితే వెంబడించిన వారు కాదు. వాళ్ళందరూ కూడా వాళ్ళు వెళ్ళి ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి యోహాను సువార్త రాయబడిన మాటలు చదువుకుని ఒకసారి వెళ్తే మీకు అర్థమవుతుంది. అక్కడ కన్ఫామ్ చేసుకున్నారు యేసు ప్రభుని. ఈయన మెస్సయ్యని కన్ఫామ్ చేసుకుని వెంబడించిన వారే వాళ్ళు అంటున్నారు, ఈయన ఎవరో అంటే అప్పటి వరకు చూసిన యేసు ప్రభు వేరే, ఇప్పుడు చూస్తున్న యేసు ప్రభు వేరే. గాలి సముద్రము లోబడుతుంది ఏంటి? మేము ఇంతవరకు ఇలా అనుకోలేదే యేసు ప్రభు గురించి. ఏదో అద్భుతాలు చేస్తాడు, మాకు అన్నం పెడతాడు, రొట్టెలు పెడతాడు అనుకున్నాము, పడిపోతే లేపుతాడు అనుకున్నామే. కానీ గాలి సముద్రాన్ని కూడా నిమ్మళపరుస్తున్నాడంటే ఈయన సృష్టికర్త. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అర్థమైంది వాళ్ళకి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డల, మన జీవితంలో బలమైన కార్యాలు చేసేవారిగా దేవుని మనం ఎరిగి ఉండాలి. మనము ఆయన ఎవరో తెలిస్తే గనక కార్యాలు చేస్తాం మనం. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఆయన ఎవరో మనం తెలుసుకున్నాం. మనమందరం కూడా బలమైన కార్యాలు చేయాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు యాకోబు ఎబ్బేజు రేవు దగ్గర రాత్రంతా ప్రార్థన చేశాడు కదా, మనందరికి తెలుసు. నేను రాత్రంతా ఒకరోజు ప్రార్థన చేశాను అన్న వాళ్ళందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రార్థన చేయలేదనుకో, ప్రార్థనలో ఉన్నాను అందరితో కలిసి అన్నవాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి. మీకు తేడా తెలిసింది మొత్తానికి. అసలు కొంతమంది వినలేదు ఆ మాట కూడా, మాకు కాదులే అనుకున్నారు మొత్తానికి. అసలు ఆ స్తోత్రాల జోలికే పోలేదు. రాత్రంతా ప్రార్థన చేశాడు. దేవుడు తొడగూట మీద కొట్టాడు. తొడగూటి ఒడిచిపోయింది అనమాట. అయినా సరే వదిలిపెట్టలా యాకోబు. నన్ను ఆశీర్వదించు అంటున్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, తెల్లవారుతుంది కానీ సరే కానీ ఆశీర్వదిస్తాను కానీ నీ పేరేంటి అన్నాడు. నా కాలు విరిగా కూడా నాకు బుద్ధి రాకపోతే ఎట్టా అనుకున్నాడు. ఆయన మొత్తానికి నా పేరు యాకోబు అని చెప్పాడు. అర్థమైందా? బుద్ధి వచ్చినప్పుడైనా సరే చెప్పాలి కదా అనుకున్నాడు. మొత్తానికి చెప్పాడు. చెప్తే దేవుడు అంటున్నాడు, ఇక నుంచి నువ్వు యాకోబు అనపడవు, ఇశ్రాయేలు అనబడతాడు. ఇక అనగానే ఏమంటాడు తెలుసా? ఇప్పుడు చదవండి, ఆదికాండం 32వ అధ్యాయము 29వ వాక్యం చదువుదాం. అప్పుడు యాకోబు నీ పేరు దయచేయమని తెలుపమనెను. అందుకాయన నీవు ఏమిత్తు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించాను. అంతే, ఆశీర్వదించాడు కానీ పేరు మాత్రం చెప్పాలి. ఈ పాయింట్ గురించి మనసులో పెట్టుకోండి మీరు. ఇక్కడ యాకోబు దేవుడి పేరు అడిగాడు. చెప్పాడా? చెప్పరు. అసలు ఎందుకు చెప్పలేదు మీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు ఎవరికి పడితే వాళ్ళకి చెప్పరు. ఇప్పుడు మీ ఇంటికి వచ్చి ఎవరన్నా విషయాలు అందరూ చెప్తారు, మీరు మరి అదే చెప్పరా. ఇప్పుడు ఇంకొక సందర్భం ఏంటంటే, ఫిలిష్తీయులు అందరూ కూడా ఇశ్రాయేల్ని చాలా బాధ పెడుతున్న కాలం అది. అయితే ఆ రోజు కూడా ఫిలిష్తీయుల చేతిలో వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. స్త్రీలందరూ కూడా చెరపడి తీసుకుని వెళ్ళిపోతున్నారు, పంటలు పాడు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో కనుక వాళ్ళు ఏడ్చి మొరపెడుతుంటే వాళ్ళని రక్షించడానికి, ఇశ్రాయేలు రక్షించడానికి దేవుడు జన్మకారకుడిగా నాజీరు చేయబడిన వ్యక్తిని సంసోన్ను పుట్టించాడు. అయితే సంసోన్ను పుట్టక ముందు వాళ్ళ తల్లిదండ్రులు మనోహ దంపతులు వాళ్ళు పొలంలో పనిచేస్తున్నారు. పొలంలో పనిచేస్తున్న దేవుడు అక్కడికి వెళ్ళి ఇగో నీ గర్భమున కొడుకు పుడతాడు, అతడు నాజీరు చేయబడిన వ్యక్తిగా పెంచాలి మీరు, అతడు ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి, ఫిలిష్తీయుల బారిని రక్షించడానికి అతను నేను పుట్టిస్తున్నానని చెప్పాడు. అని చెప్పగానే వాళ్ళు చాలా సంతోషించి, అయ్యా నిజంగా నీ కటాక్షం మా మీద ఉందని మాకు అర్థమైంది, కటాక్షము మా మీద ఉంటే కనుక మేము ఒక బలి అర్పణ చేస్తాం, ఇప్పుడు దాన్ని తీసుకుని వెళ్తావా అని అడిగారు. అనగా దేవుడు వెంటనే సరే అన్నాడు. వాళ్ళు ఒక బలిపీఠం కట్టారు. బలిపీఠం కట్టిన తర్వాత ఒక మేక పిల్లను వాళ్ళు బలిచ్చారు. బలిచ్చిన తర్వాత ఆకాశంలో అగ్ని దిగొచ్చింది. ఆ అగ్ని జ్వాల నుంచి దేవుడు పరలోకానికి వెళ్ళిపోయాడు. అయితే వెళ్ళిపోగానే వీళ్ళు సంతోషంగా అనమాట, అమ్మయ్య దేవుడు మాకు బలి చేయగానే బలిని అర్పించి దాన్ని స్వీకరించాడు అని సంతోషంగా వాళ్ళు ఏం చేస్తారంటే, చదవండి ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 17వ వాక్యం. మనోహ నీ మాటలు నెరవేరిన తరువాత అంతేనా? నెరవేరిన తరువాత మేము నిన్ను సన్మానించినట్లు, నువ్వు మాకు జన్మకారకుడిని ఇస్తానన్నావు కదా, నా కొడుకు పుట్టిన తర్వాత సన్మానించిన తర్వాత ఇప్పుడు ఒక బలి అర్పణ ఇచ్చేసారు, తను స్వీకరించి వెళ్ళిపోయాడు. దేవుడు పరలోకానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే
ఇప్పుడు తర్వాత సంతోషంగా వీళ్ళు ఏమన్నారంటే కనుక, మనోహ నీ మాటలు నెరవేరిన తర్వాత మేము నిన్ను సన్మానించినట్లు నీ పేరు ఏమని యెహోవా దూతను అడిగాడు. అక్కడ వీళ్ళు తక్కువలు కాదు, అక్కడ కూడా అడిగాడు. చెప్పాడా? చెప్పరా? ఇక్కడ వీళ్ళు అడుగుతున్నారు. అప్పుడు యెహోవా దూత అంటది, యెహోవా దూత నీవేళ నా పేరు అడుగుచున్నావు, అది చెప్పశక్యము కాదని. చెప్పేది కాదు, అందరికి చెప్పేది కాదు. ఇది అర్థమైందా? అక్కడ యాకోబు అడిగితే దేవుడు పేరు చెప్పాడా లేదా? చెప్పలా. ఇక్కడ మనోహ అడిగితే చెప్పాడా? చెప్పలా. నిర్గమాకాండం 3వ అధ్యాయము 13, 14 వాక్య భాగాలు చదువుకుందాం. మోషే చిత్తగించుము, మోషే అంటారు చిత్తగించుము, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెను అని వారితో చెప్పాను. నేను వారితో చెప్పినప్పుడు వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవుడిని అడిగాను. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడను మోషేతో చెప్పాను. అనువాడనే ఉన్నానని చెప్పమని చెప్పాడు. ఆమె హల్లెలూయా. మీరు ఇక్కడ గమనించండి, వాళ్ళిద్దరికి పేరు చెప్పలా. ఇక్కడ మోషేకి చెప్పాడు. అంటే ఏంటి? ప్రియమ దేవుడు పక్షపాతి కాదు. అంటే వారి ఆధ్యాత్మిక అర్హతను బట్టి దేవుని ప్రత్యక్షత అనుగ్రహిస్తాడు. నువ్వు ఆత్మీయంగా ఎదగకుండా నీకు అన్నీ కావాలంటే ఎందుకు ఇస్తాడు దేవుడు నీకు? అక్కడ యాకోబు అడిగితే చెప్పరా, ఇక్కడ మనోహ దంపతులు అడిగితే చెప్పలేదు. కానీ ఇక్కడ మోషే అడిగితే చెప్పాడు. ఇక్కడ యాకోబు గురించి మనం ఆలోచన చేద్దాం. యాకోబు 20 సంవత్సరాలు ప్రార్థన రాలేదండి. చెప్పా అన్ని చేతడా? ప్రార్థన రాళ్ళందరికీ కూడా అన్నీ జరిగిపోతాయా? చెప్పండి. అదే మరి ఆయనకి ఎందుకు పేరు చెప్పలేదు? అందుకనే 20 సంవత్సరాలు అంటో నేను ఇంత దీవిస్తేనంటే నువ్వు ఇంటికాడే ఉండవు. ఏమైనా పరిగెత్తుకొచ్చి చచ్చుకొచ్చావు నువ్వు? 20 సంవత్సరాలు ప్రార్థన లేదు, మందిరం లేదు, మొక్కుబడి చెల్లించడం లేదు, దశమ భాగం చెల్లించడం లేదు. వాడెవడో భయపడి అన్నకు భయపడితే ఆయనకి దశమ భాగాలు ఇస్తాము తీసుకెళ్ళి. ఇప్పుడంటే నా పేరు అడిగితే నేను నీకు చెప్పాలి నేను అంటే నా ప్రత్యక్షత నీకు కావాలని అర్థం. అది దేవుడు మన ఆత్మీయ జీవితాన్ని బట్టి మనకు ప్రత్యక్షం అవుతాడు. గుర్తుపెట్టుకోండి. అది మన ఆత్మీయంగా ఎదగట్లేదు అనుకోండి, దేవుడు ఎందుకు ప్రత్యక్షం అవ్వాలి? ప్రత్యక్షం కానప్పుడు ఎందుకు బలమైన కార్యాలు మనం చేయగలుగుతాం? చేయలేం. ఏదో అప్పుడు యాకోబు ఎప్పుడు ఆపదలో ఉన్నాడు, ఆపదలో ఉండవాడిని నా దగ్గరికి వచ్చావు, ప్రార్థన చేసావు, కాపాడంతే. నీకు నాకు సంబంధం లేదు. అంతే. నీకు నాకు సంబంధం ఏంటి? అక్కడ నా పేరు నీకు ఎందుకు చెప్పాలి అన్నాడు. అంతే. ఇప్పుడు దారి అయిపోతున్నారండి. మనకు ఒక అడ్రస్ తెలియదు. ఒక పలానా సార్ అడ్రస్ ఏంటంటే వాళ్ళు చెప్పారు, పలానా అట్లా వెళ్ళమని చెప్పారు. మీ పేరేంటి సార్ అంటే వాడు చెప్తాడు నీకు. వారే నా అడ్రస్ చెప్పాను పో అంటాడు. ఆయన పేరు, ఆయన అడ్రస్సు, ఆయనకి ఎంత నీకు ఎందుకు చెప్పాలి? ఏదో ఆపదలో ఉన్నావు, నా దగ్గరికి వచ్చావు, ప్రార్థన చేసావు, రాత్రంతా ప్రార్థన చేసావు, 400 మందితో మా అన్న వస్తున్నానని చెప్పంటే నేను కాపాడాను, అయిపోయింది. నా పేరు నీకెందుకు అంటే ఇంతవరకు ఆత్మీయంగా నువ్వు ఎదగకపోయినా నీకు అన్ని విషయాల్లో సహాయం చేస్తాను అనుకుంటాను నేను. నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి దేవుడు ప్రత్యక్షం అవుతాడు నీకు. అది గుర్తుపెట్టుకోండి. మనం అప్పుడు బలమైన కార్యాలు చేస్తాం. ఇక్కడ మానోహ ఏం చేశాడు? మానవ ఎందుకు చెప్పలేదు? దేవుని కొరకు ఆయన చేసింది ఏం చెప్పండి. ఆయన పనేదో పొలంలో పని చేసుకున్నాడు. ఇశ్రాయేల్ గురించి ఏమైనా చేశాడా? దేవుని మందిరం గురించి ఏమైనా పని చేశాడు ఆయన? ఏదో అప్పుడు అతను వాడుకున్నాడు అంతే. ఇశ్రాయేల్ని కాపాడడానికి జన్మకారకుడుగా ఒక పోతను పుట్టించాలి కాబట్టి ఆ దంపతులు వాడుకున్నాడు. ఇక అంత మాత్రాన్ని ఆయనకి పేరు చెప్పాలా? ఎందుకు చెప్పాలి? చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే గురించి మనం మాట్లాడితే కనుక అతడు రాజకుమారుడుగా ఉండి కూడా సౌభాగ్యాన్ని కాదనుకున్నాడు. అతడు ఐగుప్తు ధనముతో పెరిగాడు, ఒక ప్యాలెస్లో పెరిగాడు, ఒక ధనవంతుడిగా పెరిగాడు. కానీ ఆ ధనమే మీద ఆధారపడలేదు. ఐగుప్తులే నా ప్రజలు అనుకోలేదు. కానీ నా ప్రజలందరూ కూడా బానిసత్వంలో ఉన్నారు, వాళ్ళు విడిపించాలని ఒక భారము కలిగి ఎన్నో సంవత్సరాల బట్టి అతడు ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏ భారము బాధ్యత లేకుండా దేవుడు ప్రత్యక్షత మనం చూడలేము. మనం ఎవరికి పడితే వారికి దేవుడు ప్రత్యక్షం అవుతాడా? ఎప్పుడన్నా దేవుడు కనపడ్డాడు నీకు అని అడిగే ఒక సిస్టర్ని ఇక్కడ మందిరంలో అంటుంది.
అసలు నువ్వు వచ్చేదే సంవత్సరానికి ఒక రోజు. ఇక నువ్వు వచ్చేసేవని దేవుడి దగ్గరికి వచ్చేసి కనిపించేసి ఇక రోజు వచ్చే మీ పరిస్థితి ఏంటి? నలభై సంవత్సరాలు అడవిలో తిరిగాడండి. తన స్థాయి ఏంటి? యువరాజు స్థాయి. కానీ చేస్తున్న పని ఏంటి? గొర్రెల కాపరి. నా ప్రజలు బానిసత్వంలో ఉన్నారు, వారి బంధకాల్లో ఉన్నారు, వారిని ఎలాగైనా విడిపించాలని భారముతో 40 సంవత్సరాలు దేవుని పిలుపు కొరకు ఎదురు చూశాడు. అందుకొరకు దేవుడు అతనికి పేరు చెప్పాడు. ఎవరికి పడితే వాళ్ళకి దేవుడు పేరు చెప్పలేడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా ఉన్నాడు కాబట్టి దేవుని ప్రత్యక్షతను మోషే చూడగలిగాడు. అయ్యా నేను వెళుతున్నాను, మరి ఇప్పుడు నువ్వు చెప్పే వెళ్తున్నా, వాళ్ళని విడిపించడానికి వెళ్ళినప్పుడు నేను దేవుడు పంపించాడంటే ఏం పేరు చెప్పాలి అనగానే ఏదో పేరు చెప్పాలా, ఉన్నవాడు నన్ను వాడినే చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. మోషే బలమైన కార్యాలు చేయటానికి కారణం ఏంటంటే దేవునికి ఆయనకి సంబంధం ఎక్కువ ఉంది. అలాంటి వాళ్ళు దేవుని కార్యాలు చేస్తారు. సంబంధం లేకపోతే ఏం జరుగుతుందో నీకు తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు నీకు. దేవునికి నీకు సంబంధం ఉండదు, సంఘానికి నీకు సంబంధం ఉండదు. కొంతమంది బ్రతిమలాడి చెప్తా నేను 3 ప్రార్థనలు ఉండే బ్రదర్, బుధ గురు శుక్రు. మీ ఇల్లు ఇక్కడే కదా, ఒక్క ప్రార్థనకు రా, ఏమన్నా మాకేమన్నా లాభమా చెప్పండి. ఆ ప్రార్థనకు రా, ఆ వారం ఆదివారం కూడా రాలేదు. ఇక దేవుడు ప్రార్థన చేయంగా నీకు ప్రత్యక్షమైపోవాలి, నీకు అన్ని ఆశీర్వాదాలు ఇచ్చేయాలి. అట్టిస్తాడు. నిర్గమాకాండము 34వ అధ్యాయము 5వ వాక్య భాగం చదువుకుందాం. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవాను నామమును ప్రకటించెను. అతని ఎడల ఇక్కడ జాగండి 35వ అధ్యాయం వచ్చేప్పటికి క్లియర్ పేరు చెప్పేస్తాడు. ఇక అక్కడ ఏంటో ఉన్నవాడను అనువాడను అన్నాడు. ఇక్కడ చూడండి, మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా నామమును ప్రకటించెను. అతని ఎదుట యెహోవా దాటి వెళ్ళుచు యెహోవా కనికరము కలిగిన దేవుడు. స్తోత్రం చెప్పు. ఆయన కనికరము కలిగిన దేవుడు, యెహోవా దయ కలిగిన దేవుడు, యెహోవా దీర్ఘశాంతము కలిగిన వాడు, విస్తారమైన కృపా సత్యములు కలిగిన దేవుడైన యెహోవా అని చెప్తున్నాడు. ఇక్కడ 3వ అధ్యాయములో అక్కడ ప్రత్యక్షమయ్యి నేను ఉన్నవాడిని అనువాడిని చెప్పాడు దేవుడు. మీకు అర్థమైందా? 34వ అధ్యాయం వచ్చేప్పటికి ఇక్కడ మొత్తము దేవుని యొక్క నామాన్ని ప్రకటిస్తున్నాడు. అంటే ఇక్కడ ఇంచుమించుగా 35 సంవత్సరముల గ్యాప్ ఉంది. ఇక్కడ 35 సంవత్సరములు కూడా మోషే దేవుని మేఘము క్రింద నడిచాడు. అప్పుడు అంతకాలం పట్టింది ఆయన ఎవరో చెప్పడానికి. నీకెప్పుడు కార్యం జరంగా నీ పేరేంటి? ఏదో వచ్చావు, ప్రార్థన చేసావు, అయిపోయింది. నువ్వు వస్తా ఉండు, నేను నా సంగతి నేను చెప్తా. అసలు వచ్చేది లేదు, పెట్టేది లేదు, నా గురించి తెలుసుకునేది లేదు, పరిశీలనకు తెలుసుకుంటాం లేదు, ఏమీ లేదు. నా పేరు నీకు కావాలి. ఈయన 35 సంవత్సరాల గ్యాప్, అంటే 35 సంవత్సరములు కూడా దేవుని మేఘం క్రింద నడవటం వల్ల అంత అనుభవం వచ్చిన తరువాత దేవుడు అసలు పేరు చెప్పాడు. బలమైన కార్యాలు చేయాలంటే గనక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఏం జరిగిందంటే గనక ఇక్కడ దేవుడు మోషేను జాగ్రత్తగా విందాం, సీనాయి పర్వతం మీద పిలిచాడు. పిలిచిన తప్పుడు అతనికి మోషేతో చెప్తున్నాడు, నువ్వు అక్కడే రావాలి, నాకు భయం వేస్తుంది, నైట్ రాలేను, వాళ్ళని తీసుకొస్తాను, వీళ్ళని తీసుకొస్తాను, నన్ను దించి వెళ్ళిపోతారు అంటే కుదరదు. ఎక్కడ పడితే అక్కడికి వెళ్తావు, బస్సు డ్రైవర్ నమ్ముకుని వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోతావు. అక్కడ అడెవడో నీకు తెలవదు, బస్సు డ్రైవరు, నిద్రపోతావు ప్రశాంతంగా. కానీ ప్రార్థన కొత్తగా మాత్రం నాకు నైట్ నేను రాలేను అంటాం. మళ్ళీ అర్థమైంది కాశీ బ్రదర్? నీకు పూర్తిగా అర్థమైనట్టు బైబిల్. నువ్వు అక్కడే రావాలి, ఎవరిని కూడా తీసుకురావద్దని చెప్పాడు. అది కూడా ఎప్పుడు రమ్మన్నాడు తెలుసా? ఉదయం కల రావాలి. స్తోత్రం చెప్తే బాగుంది. అది చెప్పరా మీరు? ఎక్కడ 7 గంటలు అంటారు అని మీకు భయం. ఉదయానికల్లా రావాలి. చదువుగా నా వాక్యం చదివిస్తా మీకు. ఈ పర్వతం మీద ఒక్క పశువు కూడా కనపడకూడదు. అంటే ఎవరు కనబడని, అంటే ఎవరు కూడా లేవని సమయం అనుకోండి. ఒకవేళ
ఉదయానికల్లా రావాలి. ఈ మాట ఎప్పుడు చెప్పాడు తెలుసా? రాత్రి చెప్పాడు. ఉదయానికి రమ్మంటే మోషే ఉదయానికల్లా అక్కడికి వెళ్ళిపోయాడు. మనకి ఉదయానికి ప్రార్థన రమ్మని ఎప్పుడు తెలుసు? మనకి ఎప్పుడో తెలుసు. రాత్రి చెప్పి ఉదయానికి రమ్మంటే అక్కడికి వెళ్ళిపోయాడు. మోషే బలమైన కార్యాలు చేయడానికి కారణం ఏంటి తెలుసా? ఏ సమయంలోనే సరే గనక దేవుణ్ణి వెంబడించగలిగితే గనక అలాంటి వారు బలమైన కార్యాలు చేస్తారు. నేను రాలేనండి, చలికాలం రాలేను. ఆయన వచ్చాడా లేదా మీకు అనుమానం ఉంటే చదవండి. నిర్గమాకాండము 34వ అధ్యాయం 4వ వాక్యం. కాబట్టి అతడు అక్కడ ఆగమ్మ సిస్టర్ వీళ్ళు చదువుతారు మైకుండలు 34వ వచనం. కాబట్టి అతడు మొదటి పలకల వంటి 2 రాతి పలకలను చెక్కెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలెక్కడ లేచి ఆ 2 రాతి పలకలను ఒకవేళ బైబిల్ కూడా తీసుకురాని వాళ్ళందరూ ఒకసారి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఉదయానికల్లా 2 రాతి పలకలను తీసుకొని సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడు. ఆమె దేవుని ప్రత్యక్ష ఎలా కలుగుద్దండి మనకి? దైవ దర్శనము కొరకు ఎంతగా ప్రయాసపడాలి చూడండి. ఆయన రమ్మన్నప్పుడు వెళ్ళాడు. కానీ మనం ఏంటంటే మనం రమ్మన్నప్పుడు దేవుడు మన దగ్గర రావాలి. మీకు అర్థమైంది తేడా? మీకు అర్థమైంది కదా? ఆయన ఎప్పుడు వెళ్ళాలి, ప్రభుత్వం ఎప్పుడు పెందలాడవుతుంది, ఎప్పుడు లేవాలి, కూర్చోండి అక్కడే అని ఆయన ఎదురు చూసి ఉదయకాలం వెళ్ళిపోయాడు అక్కడికి. అంటే దేవుని ప్రత్యక్షత కొరకు మనము ఎంతగా కష్టపడాలో ఒకసారి మనం ఆలోచించాలి. మనమైతే మన ఉద్దేశం ఎప్పుడు వెళ్ళినప్పుడు కూడా దైవ దర్శనం దొరుకుతుంది అనుకుంటాం మనం. కానీ ఎప్పుడు వెళ్ళినా సరే నీకు దైవ దర్శనం మాత్రం దొరుకుతుంది, అది కన్ఫామ్. కానీ దైవ ప్రత్యక్షత దొరకదు నీకు. దర్శనం దొరుకుతుంది నీకు, దైవ ప్రత్యక్షత నీకు దొరకదు. అందుకనే నువ్వు బలమైన కార్యములు చేయలేకపోతున్నావు. ఉదయం రమ్మనగానే వెళ్ళిపోయాడు అక్కడికి. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, 35 సంవత్సరములు ప్రతిరోజు కూడా మేఘము కింద నడుస్తున్నాడు, దేవుని సహవాసంలో ఉన్నాడు. అంటే ఇంత క్లోజుగా ఉన్నప్పటికీ కూడా ఎన్ని సంవత్సరాలు? 35 సంవత్సరాలు క్లోజుగా ఉన్న తరువాత అసలు పేరు చెప్పాడు. స్తోత్రం చెప్పు. అది ఫస్టే నీ కార్యాలు చేస్తే మనం ఏడాగుతాం. ఇక నేను యేసు ప్రభు దగ్గరికి వచ్చారు, ఇంతమంది ప్రార్థన చేశారు, ఇక నాకు జరగట్లేదు అంటాం. ఎలా జరిగితే చెప్పండి? నీ టైము సెపరేట్గా పెట్టుకున్నాను నువ్వు, అంతే. ఇక్కడ దేవుడు చెప్పాడు మోషేకి, నువ్వు ఉదయానికల్లా నీతో ఎవరు రాకూడదు, పశువులు ఎవరికి ఉండకూడదు, అలాంటి సమయంలో నువ్వు రావాలంటే అక్కడికి వెళ్ళాడు. అన్ని సంవత్సరములు కలిసి సహవాసం చేసిన తర్వాత అప్పుడు తర్వాత కింద వచనాల్లోనే ఆయనకు అస్సలు పేరు చెప్తున్నాడు. అక్కడ అన్ని సంవత్సరాలు పట్టింది దేవుని ప్రత్యక్ష చూడటానికి. అంటే మనము దేవుణ్ణి తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి మనం కదా. మనకు తెలిసిందల్లా యేసు ప్రభు వారి గొర్రెల కాపరి, గొర్రెను ఎత్తుకుంటాడు, మా ఇంటి దగ్గర కాపలా కాస్తాడు. ఇది మనకు తెలుసు. ఇంకా నువ్వు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. తెలుసుకోవాలంటే కనుక నువ్వేం చేయాలి? ఇంకా ఆయన నిన్ను బట్టి ఆనందించేటట్లుగా నీవు ఆయన గురించి తెలుసుకోవాలి. మనం ఆయన బట్టి ఆనందిస్తూ ఉంటాం, బలం పొందుకుంటాం, మంచిదే. కానీ మనల్ని బట్టి ఆయన ఆనందిస్తున్నాడా, అది కావాలి. అప్పుడే మనము ఇంకా నేను ప్రభు గురించి తెలుసుకోవాలని ఎవరైతే పరిశీలనగా తెలుసుకుంటారో వారిని బట్టి ఆయన ఆనందిస్తాడంట. కాబట్టి మనకు తెలిసింది చాలా తక్కువ, 100లో 10% మనకు తెలుసు ఇప్పుడు వరకు. తెలుసుకోవాల్సింది ఎంత ఉంది ఇంకా? కానీ ఎగిరి పడవసరం లేదు. మనకు చాలా విషయాలు తెలియాలి. అలా నువ్వు తెలుసుకోవడానికి ఆసక్తి చూపేమనుకోండి, నిన్ను బట్టి ఆయన ఆనందిస్తాడంట. అయితే బలము, అప్పుడు మనం బలం పొందుకుంటాం. ఆ బలమైన కార్యాలు మనం ఎప్పుడు చేస్తామంటే కనుక ఏ సమయంలోనైనా సరే, ఇదిగోండి 7 గంటలకు ప్రార్థన, 6 గంటలకు ప్రార్థన, రాత్రి 10 గంటలకు ప్రార్థన అంటే ఏ సమయంలోనైనా సరే నువ్వు దేవుణ్ణి వెంబడించగలిగే స్థాయికి నువ్వు ఎదిగితే అప్పుడు దేవుని కొరకు బలమైన కార్యాలు చేస్తాం. లేకపోతే దోమలు కొడుతున్నాయి ఒకళ్ళు, చలి పుడుతుందని ఒకళ్ళు,
భయం వేస్తుందని ఒకళ్ళు, నైట్లో రాలేమని ఒకళ్ళు, ఇవన్నీ ఉంటాయి. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇవేమి ఉండవు. అక్కడ బలమైన కార్యాలు వాళ్ళ కొరకు చేస్తారు. అవన్నీ మీ సొంత విషయాలు చేయొచ్చు, అది దాన్ని తప్పు పట్టే ఉద్దేశమే నాది కాదు. కానీ దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాం? దేవునిని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. మన ఆత్మీయ స్థితిని బట్టే దేవుడు మనకు ప్రత్యక్షం అవుతాడండి. అది గుర్తుపెట్టుకోండి మీరు. మన ఆత్మీయంగా ఎంతవరకు ఎదుగుతున్నామో అంతగా దైవ ప్రత్యక్షత చూడగలుగుతాం మనం. ఆ ప్రత్యక్షతే లేకపోతే కనుక ఇక మనం దేవుని దగ్గరికి వచ్చి వేస్ట్. కాబట్టి దేవునితో 35 సంవత్సరాలు మేఘం కింద నడిచి ఆయన చెప్పినట్లుగా చేసిన తరువాత అప్పుడు మరలా ప్రత్యక్షమై నువ్వు నా దగ్గర అని అప్పుడు చెప్పాడు. యెహోవా కనికరము కలిగిన దేవుడు, దీర్ఘశాంతం కలిగిన దేవుడని. కాబట్టి అందుకే ప్రియమైన దేవుని బిడ్డ, రోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. రోజు ప్రార్థనలో ఉండాలి, మనము సహవాసంలో మనం ఉండాలి. నీవు దేవుని ప్రత్యక్షతను చూడగలుగుతావు అప్పుడే నువ్వు. కాబట్టి మనం నేర్చుకున్న చాలా తక్కువే. కడుపు నిండిన వాడంట తేనెని కూడా కాళ్ళతో దంతాడంట. కడుపు నిండకపోతే కింద పడిపోయింది అనుకో నాగుతాం మనం. అరే ఒరిజినల్ రా ఇదే అంటాం. కడుపు నిండిపోతే అంటారు. అట్లుండదు. దేవుడు మనం ప్రేమించి 2020 సంవత్సరం కాపాడాడు. మరొక సంవత్సరాలు దేవుడు మనకి ఇచ్చాడు కదా, నువ్వు బలమైన కార్యాలు చేయాలని. ఆ తపన మనకు ఉండాలి. నేను నా ద్వారా ఎందుకు జరగట్లేదండి, ఎందుకు చేయలేకపోతున్నాను నేను? ఆ తపన కనీసం ప్రయత్నం చేయను. ప్రయత్నం చేయి. నువ్వు ఆ తపన నీకు ఉంటే కనుక గడప కమ్ముల దగ్గర కనిపెట్టాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. అలాంటి అనుభవములు మోషేకు ఉన్నాయి కాబట్టి మోషేకు అప్పుడు అసలు విషయాన్ని చెప్పాడు. అందుకని మోషే దేవుని కొరకు బలమైన కార్యాలు చేశాడు. మనం కూడా దేవుని కొరకు బలమైన కార్యాలు చేయాలంటే ఏం చేయాలి చెప్పండి? బలమైన కార్యాలు చేయాలంటే ఏం చేయాలి? ఏ సమయంలో అయినా సరే ప్రార్థనకు రావాలో వస్తారు మీ ఇష్టం. దేవుణ్ణి వెంబడించాలి మీరు. ఏ సమయంలో అయినా సరే దేవుని కొరకు నిలబడాలి. అంతే కదా. ఉదయానికి రమ్మన్నాడు. ఇప్పుడు నాకు తెల్లారదు, చీకటి పడింది, అప్పుడు తెల్లారు నాకు వస్తాలి 9 గంటలకు అన్నాడా మోషే? అన్నాడు చెప్పండి? అనలేదు కదా. ఉదయానికల్లా వెళ్ళిపోయాడు పలకలు పట్టుకుని. అంటే దేవునితో మనకు అంత సంబంధం ఉండాలండి. లేకపోతే దైవ దర్శనం అందరికీ వస్తుంది, ప్రార్థనకు వచ్చిన అందరికీ. దేవుని ప్రత్యక్షత కలగదు, అది గుర్తుపెట్టుకోండి. దేవుని ప్రత్యక్షత రానంత వరకు దేవుని కొరకు మనం ఏం కార్యాలు చేయలేము. మనం ఏంటంటే మనము దేవుని వలన బలం పొందుకుంటాం అంతే. కానీ అప్పుడు మనం ఆనందిస్తాం. కానీ దేవుడు ఆనందించేటట్లుగా మన జీవితాలు ఉండవు. నువ్వు బలం పొందుకుంటున్నావు, సంతోషంగా ఉంటావు, మంచిదే. మరి దేవుడు కూడా సంతోషించాలి నిన్ను బట్టి. కాబట్టి ఈ అనుభవం ఎప్పుడు వస్తుందంటే కనుక ప్రార్థనలో ఉంటే వస్తుంది. ఈ అనుభవం ఎప్పుడు వస్తుందంటే ఆరాధనలో ఉంటే వస్తుంది. ఈ అనుభవం ఎప్పుడు వస్తుందంటే ప్రారంభ ప్రార్థన నుంచి ఉంటే వస్తుంది. అసలు అప్పుడు తెలుస్తుంది అంటే ఆరాధన వల్ల మనం ఎంత బలపడుతున్నాం, ప్రారంభం నుంచి దేవుని సన్నిధిలో ఉండటం వల్ల మనం ఎంత బలపడతాం అనే సంగతి మనకు తెలుస్తుంది. ప్రారంభమునే ఉదయమునే లేచి మోషే అక్కడికి వెళ్ళాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డరా, మీరు నిజముగా దేవుని ఎరిగి ఉంటే కనుక బలమైన కార్యాలు చేస్తాం. దేవుణ్ణి ఎరుగుట అంటే ఏంటి? మనం ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయండి. తెలుసుకోవాలంటే ఎప్పుడు కూడా దేవునితో మనం సహవాసం చేయాలి. ఈరోజు అదే వాక్యం ఇంకొక రకంగా మాట్లాడతాడు దేవుడు. ఇంకొక ఎక్కడైనా మనం ఇంకొక మీటింగ్కి వెళ్తే కనుక ఇంకొక రకంగా దేవుడు మాట్లాడతాడు. ఆయన గురించి తెలుసుకోవాలని చాలా విషయాలు ఉన్నాయి. ఎవరైతే ఆయన ఇంకా తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తారో వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడు. మనకు తెలిసింది చాలా తక్కువ, తెలుసుకోవాల్సింది. కాబట్టి మనం ఏం చేయాలి? సహవాసంలోకి రావాలి, ప్రార్థనలోకి రావాలి కదా. బలమైన కార్యాలు చేయాలంటే ఏం చేయాలి? ఏ సమయమైనా సరే ప్రభు రమ్మన్నాడా వెళ్ళిపోవాలంతే. అప్పుడే బలమైన కార్యాలు చేస్తాం. ఎందుకంటే దేవుని ప్రత్యక్షతను చూడగలుగుతాం మనం. అది నీకు వీలు పడినప్పుడుగా దేవుని దగ్గరికి రావటం కాదు. ఇంతవరకు 2025 సంవత్సరం జనవరి అంతా కూడా మనకిష్టం వచ్చినట్లుగానే మనం వచ్చాం. దేవునికి కుదరదు. అది లేకపోతే దేవుడు అడుగుతున్నాడు, నాకు టైం చెప్పండి, ఆ టైంలో నేను వచ్చి కూర్చుంటా అన్నాడు ప్రభు. మరి మనమే టైం చెప్తాం ఆయనకి. అంతే కదా బ్రదర్?
నువ్వు ముందు వస్తావని, నిన్ను ఆశీర్వదించాలని కృపా సింహాసనం మీద కూర్చుని నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. మరి నువ్వేంటో ఆయన వచ్చిన తర్వాత ఎప్పుడు వెళ్ళిపోదాం, వీళ్ళు రారులే అనుకునేటప్పుడు వచ్చి ఆగాగంటే ఆయనకి ఎట్టుంటుంది, తీసుకుంటుంది కొంచెం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని ఎరిగిన ప్రజలు మనందరం కూడా. ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది, ఉందని తెలుసుకోవాలంటే ఎప్పుడు కూడా ప్రార్థన, సహవాసం, సంఘంలో మనం ఉండాలి, వాక్యం వింటూ ఉండాలి. బలమైన కార్యాలు అప్పుడు చేయగలుగుతాం. బలమైన కార్యాలు ఎప్పుడు చేయగలుగుతామంటే అంత సహవాసం ఉండాలి. 35 సంవత్సరాల తర్వాత సుమారు అప్పుడు మోషేకు చెప్పాడు అసలు పేరు. ఎందుకు చెప్పాడంటే, నేను పిలవగానే వచ్చాడు, నేను రమ్మన్న టయానికి నీకు చెప్పకపోతే ఎవరు చెప్తా అంటాడు. అప్పుడు అసలు నువ్వేమీ లేకోకుండా నీ పేరేంటి, నాకు ఎంత ఇస్తావు, నీకు ఇచ్చింది చాలు, 2024 చాలా ఇచ్చాను, నువ్వేం చేసావా, ఏమైనా కార్యం చేసావా చెప్పు, బండి కొనుక్కున్నావు, అంతే కదా. కాబట్టి దేవుని కొరకు మనం కార్యాలు చేసేవారిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుని ప్రత్యక్షత మనం అనుభవించాలండి. దేవుని సన్నిధికి వస్తే దర్శనం ఏంటి, చూడటం అనమాట. అమ్మ దేవుని దర్శించాను అంటారు, అంతే కదా. ప్రత్యక్షత అనుభవంలోనికి మనం రావాలి. ఆ ప్రత్యక్షత అంటే ఎప్పుడు వస్తుంది, మనం ఆత్మీయంగా ఎదుగుతున్న కొలది ఆ ప్రత్యక్షత చూడగలుగుతాం. ఆత్మీయంగా ఎదగని వాళ్ళకి ఏమైనా చెప్పామనుకోండి, అదంతా అలా ఎనరో అబ్బో పెద్ద సోది చెప్తాడు, ఈ పాస్టర్ని కలిసిన కానించి అన్నాడు ఈ తలకాని అంటారు, అంతే కదా. ఎదిగితే అమ్మ ఎప్పుడు వస్తాడు పాస్టర్, ఎప్పుడు 4 మాటలు చెప్తాడు అనుకుంటారు. వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. ఎదిగిన వాళ్ళకి ఎదగని వాళ్ళకి తేడా అది. ఎంత ఆత్మీయంగా ఎదిగితే అంత దేవుని ప్రత్యక్షత మనం చూడగలుగుతాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.